హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఇక్కడ మా చిన్నోనికి సైకిల్ తీసుకున్నాలని మా ఆయన అన్నాడు. నేను వద్దని చెప్తున్నాను కూడా. అలానే లేదు వానికి చిన్నప్పటి నుండి, అంటే పుట్టినరోజు కూడా ఏం తీసుకోలేదు, పుట్టినరోజు కూడా గ్రాండ్గా చేయలేదు. మనము ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు, తీసుకొనివ్వు అని తీసుకున్నాడు. ఇంకా పైకి వెళ్ళి చూసినాము, పైన ఉన్న బ్లూ కలర్ది సైకిల్ బాగుందని ఇంకా అక్కడికి వెళ్ళినాక బ్లూ కలర్ది తీసుకున్నామండి. చూడండి, మా వాడు చిన్నోడు చూడండి, సైకిల్ ఇంకా దాన్ని స్కూటర్ అనమాట, దాన్ని అసలు వదలడం లేదు. ఇదే కావాలి నాకు, దాంట్లో సెల్లులు వేసే దగ్గర కూడా ఆడడం లేదు. దాని మీద కూర్చుంటా అంటున్నాడు. చూడండి, దుకాణం వాళ్ళు కూర్చోబెట్టిండ్రు అని. ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర కూడా ఇంకా దిగుతలేడు అనమాట. నాది నాది అని కొట్లాడుతున్నారు అనమాట అందరూ. చూడండి, నేను అది శారీస్ ఐరన్ చేస్తున్నాను కదండి. ఎవరికైనా శారీస్ ఐరన్ చేసి ఇవ్వాలంటే నాకు కాల్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సరేనా? కామెంట్లో చెప్పండి. చూడండి, శారీ ఐరన్ చేయడానికి నేను టేబుల్ తీసుకోవడానికి వెళ్ళాను షాప్కి. అక్కడ ఇంకా అద్దాలు అవన్నీ ఉంటే చూస్తున్నాము. హలో గైస్ అంటున్నారు. చూడండి, ఇక్కడ టేబుల్ తీసుకోవడానికి వచ్చాము మేము. టేబుల్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఇంకా మా ఆయన వంట చేసి పెట్టిండు మా కోసం. మేము చర్చికి వెళ్ళామని మా ఆయన వంట చేసి పెట్టిండు. ఇంకా నేను మా పిల్లలు అందరం అన్నం తిని ఇంకా నేను ఇంకా శారీ ఏమన్నా ఉంటే ప్రెస్ చేయాలి. ఈరోజు ఆర్డర్స్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ, మీ సపోర్టు, మీ ఇంప్రెషన్ వల్లనే నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా కామెంట్లో చేయండి ఫ్రెండ్స్, నేను ఎలా చేయాలనో ఎలా మాట్లాడాలనో ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. నాకు కూడా తెలియాలి కదా, మీ డెసిషన్ ఏంటో నాకు కూడా తెలియాలి. నేను ఎలా ఉన్నాను. డ్రెస్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ డ్రెస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆ షాప్